నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః. ఓం శరవణ భవాయ నమః. ఈరోజు మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. కుజ మార్పు. ఈ కుజ మార్పు ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా అరుదైన ట్రాన్సిట్ ఇది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కుజగ్రహము వక్రీగతి పొందుతారనమాట. సో మనకి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి కుజ మార్పు వల్ల. సో ఈ డేట్స్ ఎప్పుడు ఈ కుజుడు మారుతున్నారు, ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది కొద్దిగా క్లుప్తంగా వివరించుకుందాము. కుజుడు మనకి రేపు అక్టోబర్ 20వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశించి జనవరి 21 తారీఖున 2025 వరకు మిథున రాశిలో ఉంటారు. ఈ పీరియడ్లో మనకి డిసెంబర్ 7వ తారీఖున కుజుడు వక్రీగతి పొంది మిథున రాశిలోకి మరలా ఎంటర్ అవుతారనమాట. అక్కడ జనవరి వరకు ఉండి మళ్ళీ మెల్లిగా ట్రాన్సిట్ వక్రీగతి నుంచి కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతారు. ఈ ప్రాసెస్ అంతా కూడా కొద్దిగా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో జనవరి నుంచి ఏప్రిల్ వరకు వక్రీగతిలో ఉన్న కుజుడు మిథున రాశిలో నుంచి మళ్ళీ కర్కాటక రాశిలోకి ఏప్రిల్ 3వ తారీఖున రీఎంట్రీ కర్కాటక రాశిలోకి జరిగి అక్కడ నుంచి సింహరాశిలోకి ఎంటర్ అవ్వడానికి జూన్ 7వ తారీఖు వరకు ఉంటారు. సో ఈ పర్టిక్యులర్ యునిక్ ట్రాన్సిట్ అని ఎందుకు అనుకున్నామంటే ఇది 2 సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంది. దీని ఇంపాక్ట్ మనకి ద్వాదశ రాశుల పైన ఎక్కువ ఉంటుంది కాబట్టి స్పెసిఫికేషన్స్ మనకి ఎలా ఉండబోతుందని తెలుసుకోవడానికి అనమాట. కుజుడు బేసికల్గా ఏంటంటేనండి అగ్నితత్వ గ్రహం అన్నమాట. మనకి మన బాడీలో బ్లడ్ కంటెంట్ ని కూడా కుజుడుతోనే కనెక్ట్ చేస్తూ ఉంటాము. సైనికులని కుజుడుతో కనెక్ట్ చేస్తాము. పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ ఆఫీసర్స్, మిలిటరీ ఇండివిజువల్స్ వీళ్ళందరూ కూడా కుజుడి కిందికే వస్తారనమాట. మనలోని ధైర్య సాహసాలు, మనలోని స్టామినా, ఒక విల్ పవర్ ఏదైతే ఉంటుందో ఆ విల్ పవర్, ఒక డిసిప్లిన్, ఇవన్నీ కూడా మనకి కుజగ్రహం ఇస్తారు. సో ఈ విల్ పవర్ ఉన్న గ్రహము ఒక్కసారిగా ఇప్పుడు కర్కాటక రాశి అంటే జలతత్వ రాశి అయిపోతుంది. ఇక్కడ కుజుడు నీచపడతాడనమాట. అంటే తనకు ఏదైతే అగ్ని ఉష్ణం ఉంటుందో అది జలతత్వ రాశిలోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే తన యొక్క ఎనర్జీ కంప్లీట్ గా 0 లెవెల్కి వచ్చేస్తుంది అనమాట. సో దీనివల్ల మనకి ఏం ఎఫెక్ట్స్ ఉంటాయంటే ఏదైతే విల్ పవర్ ఉంటుందో, ఏదైతే సాధించాలన్న ఒక పట్టుదల ఉంటుందో అది ఒక మోటివేషన్ లేకుండా అయిపోవడము, ఆ మోటివేషన్ లేకపోయేసరికి మనం ఏదైతే ప్లానింగ్ చేసుకుంటామో ఆ ప్లానింగ్ ప్రకారంగా చేసుకోకపోవడము, అనవసరంగా కోపాలు రావడము, ఆ అగ్రెషన్ పెరిగిపోవడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ 12 రాశులలో కుజుడికి ఉన్న నీచ స్థానం ఏంటి అని అంటే కర్కాటక రాశి అవుతుంది. సో ఈ కర్కాటక రాశిలోకి ఎంటర్ అయినప్పుడు ఇమోషన్స్ కంట్రోల్లో ఉండవు. దానివల్ల ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పైన గొడవలు పడడము, చికాకులు పడడము, ఇంట్లోనే కాకుండా బయట పరిసరాల పైన కూడా కొద్దిగా మనకి ఎఫెక్ట్స్ పడడము, గ్లోబల్ గా అంటే ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ లెవెల్ ఇష్యూస్ లో కూడా మనకి సైనిక వర్గానికి సంబంధించి కొద్దిపాటిగా ఇష్యూస్ రావడము, సడన్ యుద్ధాలు ప్రకటించడము, దేశాల పైన యుద్ధాలు ప్రకటించడము, మెడికల్ ఫీల్డ్స్ లో కూడా కొద్దిపాటిగా చేంజెస్ రావడము, ఇలాంటివన్నీ జరిగే సిచ్యువేషన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట కుజుడు నీచబడడం జరిగినప్పుడు. అది కాకుండా భూమికి సంబంధించి క్రయ విక్రయాలు, రియల్ ఎస్టేట్, ఎందుకంటే కుజుడిని భూమి కారకుడు అని కూడా అంటాం అనమాట. సో ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఇష్యూస్ లో కూడా మనము కొద్దిపాటిగా డిఫరెన్సెస్ చూస్తూ ఉంటాము. సో ఇవన్నీ మనము మైండ్ లో పెట్టుకొని ద్వాదశ రాశులకు ఎలా ఉండబోతుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి కుజుడు సప్తమాధిపతి, వ్యయాధిపతి అయి 3వ స్థానంలో గోచార రీత్యా ప్రవేశిస్తారండి. మనము అనుకున్న టైం అక్టోబర్ 20వ తారీఖున. ఇక్కడ 3వ స్థానంలో కుజుడు స్వతహాగా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారు. కాకపోతే ఇక్కడ నీచావస్థలో ఉండడం వల్ల కొద్దిపాటిగా రిజల్ట్స్ కొంచెము ఫేవరబుల్ రిజల్ట్స్ ఉండవన్నమాట. సో కుజుడు ఇక్కడ 3వ స్థానం నుంచి తన యొక్క వీక్షణ షష్ఠ స్థానంలో పడుతుంది ఒకటి, తన 4వ దృష్టి, అండ్ సప్తమ దృష్టి వచ్చేసి మనకి భాగ్యస్థానం పైన పడుతుంది, అండ్ కుజుడి యొక్క అష్టమ దృష్టి దశమ స్థానం పైన పడుతుంది. కాబట్టి వీళ్ళకి 3వ స్థానానికి, షష్ఠ స్థానానికి, భాగ్యస్థానానికి, దశమ స్థానానికి సంబంధించి
కొద్దిపాటిగా రిజల్ట్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళకి తోబుట్టుతో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము, వీళ్ళు నోరు కొద్దిగా అదుపులో ఉండకుండా సడన్ గా కోపం వచ్చేసి ఆ కమ్యూనికేషన్ లో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వచ్చేసి తోబుట్టులతో కానీ కాలనీలో సొసైటీలో ఎవరైనా నైబర్స్ ఉంటారు కదా వాళ్ళతో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ కనబడుతూ ఉన్నాయి. ఆర్గ్యుమెంట్స్ వీళ్ళకి తెలియకుండానే ఆర్గ్యుమెంట్స్ లోకి వెళ్ళిపోవడము, ఎవరికి టైం ఇవ్వాలి ఎవరికి టైం ఇవ్వకూడదు, ఎవరితో గొడవలోకి దిగాలి అనే ఒక విచక్షణ జ్ఞానం లేకుండా కూడా కొన్నిసార్లు వీళ్ళు ఆర్గ్యుమెంట్స్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఆ ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత వీళ్ళకి ఒక ఆలోచన వస్తుంది ఏంటి అంటే అరే నేను వీళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకునేది లేకుండే అన్న ఒక కోణంలో ఆలోచిస్తూ ఉంటారనమాట. అదొకటి మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది కుజుడు తృతీయ స్థానంలో ట్రాన్సిట్, ఎస్పెషల్లీ వృషభ రాశి వాళ్ళకి. అక్కడ నుంచి షష్ఠ స్థానంలో దృష్టి పడుతుంది కాబట్టి ప్రయర్ గా ఒకవేళ ఏదైనా కోర్ట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే గనక, లిటిగేషన్స్ ఉంటే గనక, ప్రాపర్టీ మ్యాటర్స్ అవ్వచ్చు, లేకపోతే సెపరేషన్ స్పౌస్ తో సెపరేషన్ అవ్వచ్చు, భార్య కానీ భర్త కానీ ఏదైనా సెపరేషన్ లో ఉంటే గనక దానికి సంబంధించి, లేకపోతే సడన్ గా ఏదైనా ఒక లిటిగేషన్ లోకి ఇరకడము, ఆ లిటిగేషన్ వల్ల కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. టైంకి వాళ్ళకి భాగ్యం సపోర్ట్ చేయకపోవడము, ప్రాపర్ గా వాళ్ళకి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అంటే తండ్రి లాంటి వాళ్ళు, లేకపోతే తండ్రి నుంచి లేకపోతే గురువుల నుంచి ప్రాపర్ గా వీళ్ళకి గైడెన్స్ రాకపోవడము, ఆ గైడెన్స్ రాక వీళ్ళు ఏది పడితే అది ఒక డెసిషన్ తీసేసుకొని, ఒక ఇమోషన్ మీద డిసిషన్స్ తీసేసుకొని దానివల్ల మళ్ళీ ఇబ్బంది పడడము, ఇలాంటివి వృషభ రాశి వాళ్ళకి జరిగే సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. కుజుడి యొక్క అష్టమ దృష్టి మనకి దశమ స్థానం పైన పడుతుంది కాబట్టి ఆఫీస్ లో కూడా వీళ్ళకి కొద్దిపాటిగా ఉద్యోగ పరిసరాలలో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము, మేనేజర్స్ తోటి కొంచెం కాన్ఫ్లిక్ట్స్ లోకి వెళ్ళడము, ఆర్గ్యుమెంట్స్ జరగడము. ఈ ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడు వర్బల్ ఆర్గ్యుమెంట్స్ కంటే కూడా వీళ్ళకి రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువైపోతుంటాయి. రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఎందువల్ల అవుతుందంటే తృతీయ స్థానంలో కుజుడు ఎంటర్ అవుతారు కాబట్టి, తృతీయ స్థానం మనకి రైటింగ్ కి చూపిస్తాం కాబట్టి ఈ రైటింగ్ వేస్ లో కమ్యూనికేషన్ జరుగుతుంది. అంటే వీళ్ళు ఈమెయిల్స్ పెట్టడము, ఆ ఈమెయిల్స్ లో చాలా అగ్రెసివ్ గా ఈమెయిల్స్ కంపోజ్ చేసి పెట్టడము, దీనివల్ల వీళ్ళకి కొద్దిపాటిగా ప్రొఫెషనల్ డిస్టర్బెన్సెస్ రావడము, వీళ్ళు హైలైట్ అయిపోవడము, వీళ్ళపైన కొద్దిపాటిగా మైక్రో మేనేజ్మెంట్ జరగడము, ఇలాంటివన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో వృషభ రాశి వాళ్ళు కొద్దిగా కెరియర్ పట్ల కొంచెం కేర్ఫుల్ గా ఉంటే వీళ్ళకి ఈ పర్టిక్యులర్ ట్రాన్సిట్ ని అధిగమించడానికి హెల్ప్ అవుతుంది. వృషభ రాశి వాళ్ళకి ఈ పర్టిక్యులర్ ట్రాన్సిట్ వల్ల ఏమవుతుందంటేనండి, సమయానికి భాగ్యం సపోర్ట్ చేయట్లేదు అనే ఒక ఫీలింగ్ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎవరైనా సరే ఫారెన్ ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే, అంటే దూరదేశ ప్రయాణాలు ఎవరైతే చేస్తుంటారో, అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి వెళ్ళే ప్లానింగ్స్ ఏవైతే ఉంటాయో ఈ విషయంలో కూడా కొద్దిపాటిగా వీళ్ళకి డిస్టర్బెన్సెస్, లేకపోతే అనవసరమైన ఇబ్బందులు పడడము, పాస్పోర్ట్ వీసా ఇష్యూస్ కొద్దిగా రైజ్ అవ్వడము, దానివల్ల కొద్దిగా చికాకులు మనస్తాపాలు గురి అవ్వడము, ఇలాంటివన్నీ జరిగే ఛాన్సెస్ మనకి ఈ కుజుడి మార్పు వల్ల వృషభ రాశి వాళ్ళకి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నిటి నుంచి మనము బయటపడాలి అని అనుకుంటే వృషభ రాశి వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే, ప్రతి మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కి విజిట్ చేసి అక్కడ ఆవు నెయ్యి తోటి దీపం పెట్టడం ఒకటి ఇంపార్టెంట్ రెమెడీ. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు హనుమాన్ చాలీసా రెగ్యులర్ గా పఠనం చేయడము, ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి కొద్దిపాటిగా కమ్యూనికేషన్ లో కూడా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అనవసరమైన కోపాలకి లోనవ్వకుండా కొద్దిగా సహనం పాటించడానికి హనుమాన్ చాలీసా హెల్ప్ చేస్తుంది. కాబట్టి రెగ్యులర్ గా హనుమాన్ చాలీసా పఠనం చేసుకోవడము, వీలు కుదిరినన్ని సార్లు దాంపత్య సుఖం, దాంపత్య జీవితంలో మంచిగా ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్ బాగుండాలి అని అనుకుంటే జంట సర్పాలకి పాలాభిషేకం చేయడము ప్రతి మంగళవారం చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో ఇప్పటి వరకు మనము ద్వాదశ రాశుల గురించి ఇండివిజువల్ గా చెప్పుకున్నాం కదండి. సో ఈ రిజల్ట్ 30% మట్టుకు ప్రతి ఒక్కరి పైన ఎఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే మనకి ఇతర గ్రహాల గోచారం ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి. సో అందరికి చెప్పే కామన్ రెమెడీ ఏంటి అంటే, రెగ్యులర్ గా ఈ కుజుడు నీచ స్థానంలో ఉన్నన్ని రోజులు, మళ్ళీ వక్రిగతి ఉన్నన్ని రోజులు, మరలా సింహరాశిలోకి జూన్ లో ఎంటర్ అయ్యేంత వరకు కూడా
నిత్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము, హనుమాన్ చాలీసా వీలైనన్ని సార్లు పఠనం చేసుకోవడము, ఇంటి పరిసరాలలో మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ ఉన్నా సరే కోపతాపాలకి లోనవ్వకుండా మీ టెంపర్ని మీ కంట్రోల్లో పెట్టుకొని వీలైనంత మట్టుకు పర్సనల్ లెవెల్లో ప్రొఫెషనల్ లెవెల్లో మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఈ కుజుడి నీచ అవస్థ నుంచి బయటికి వచ్చేంత వరకు కూడా మీరు కొద్దిగా హ్యాపీగా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంకా బెటర్ రిజల్ట్స్ మీకు తెలియాలి అని అనుకుంటే కనుక మీ దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్స్ని కన్సల్ట్ చేసుకొని క్లుప్తంగా జన్మజాతక పరిశీలన చేయించుకుంటే కూడా మీకు చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది. నమస్తే.